గౌరవం ఉంటుంది. మన ప్రాంతం నుంచి ఇంత ఆదాయాన్ని రైల్వేకి ఇస్తున్నామనంటే రేపు గట్టిగా ప్రశ్నించేటువంటి దానికి అవకాశం ఉంటుంది. సరే, ఆ ఆదాయంతో ఇక్కడ సంబంధం లేదు, ఏ జోన్లో ఆదాయాలు క్రియేట్ చేస్తాయనేటువంటిది రైల్వే బోర్డులో కూడా మీటింగ్లు జరుగుతాయి కదా. విశాఖపట్నం జోన్ నుంచి ఇంత రెవెన్యూ, ఒక 10,000 కోట్ల రూపాయలు రెవెన్యూ జనరేట్ అవుతుంది అన్నప్పుడు మరి అంత జనరేట్ చేసేటువంటి జోన్కి మనం ఈ లైన్లు ఇవ్వాలి, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, లేదా ఈ స్టేషన్లు అభివృద్ధి చేయాలి, లేదా కొత్త ట్రైన్స్ని ఏర్పాటు చేయాలనేటువంటి డిస్కషన్ జరుగుతుంది కదా. ఏ ఆదాయం రానటువంటి జోన్కి ఎందుకు ఇస్తారన్నటువంటి ప్రశ్న రేపు బోర్డులో వస్తే ఎవరు సమాధానం చెప్తారు? ఈ ఎంపీలు మాట్లాడతాడా? ఈయన బిజీగా ఉన్నాడు కదా ల్యాండ్ గ్రాబింగ్లో. 5,000 కోట్ల రూపాయలు ఎంపీగా 5 లక్షల ఓట్ల మెజారిటీ ఇచ్చి ఎంపీగా గెలిపిస్తే 5,000 కోట్ల రూపాయలు కబ్జా చేశాడు ఈ సంవత్సరంన్నర కాలంలో. వాళ్ళు కూడా ఈ ప్రాంత ప్రజలకు ఆయన ఏం చేశాడు చెప్పనండి జోన్ కోసం? ఎప్పుడైనా పోరాటం చేశాడా? ఎప్పుడైనా రోడ్డు ఎక్కాడా? ఎప్పుడైనా మాట్లాడా? ఎప్పుడైనా కేకే లైన్ ఇందులో ఉండాలని చెప్పి కోరాడా? సో దయచేసి అటువంటి వ్యక్తులు వ్యాపారాల కోసం రాజకీయాల్లోకి వచ్చి ఈ విశాఖపట్నం ప్రాంత ప్రజల ద్వారా భూములు దోపిడీ చేసినటువంటి వ్యక్తులకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మాకు లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం.